హాయ్ అండి. నేను మీ డాక్టర్ ఖుద్బుద్దీన్ అలీ, మీ ఐ డాక్టర్ని. ఎప్పుడన్నా మీరు కానీ మీ పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ లేదా క్లోజ్ రిలేటివ్స్లో, ఫ్రెండ్స్లో ఎప్పుడన్నా లాంగ్ డ్యూరేషన్ హెల్త్ రీజన్ వల్లను, యాక్సిడెంట్ వల్ల, ఫ్రాక్చర్స్ వల్ల ఎప్పుడన్నా ఎక్కువ రోజులు హాస్పిటల్ అడ్మిషన్ ఉన్నప్పుడు మీరు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ మీకు అయిందా? సో అప్పుడు మీకు ఖచ్చితంగా దీంతో మీరు రిలేట్ అవుతారు. ఆ టైంలో మీరు హాస్పిటల్లో ఉండే వారాలు, నెలలు, అప్పుడు డాక్టర్స్ అనేవాళ్ళు ట్రీట్మెంట్ కోసం మార్నింగ్, ఈవినింగ్ ఒకసారి వచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. కానీ మెజారిటీ ఆఫ్ ద టైం మీరు స్పెండ్ చేసేది నర్సింగ్ స్టాఫ్తో. సో అట్లాంటి నర్సెస్ మీకు బాగా కనెక్ట్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఈరోజు మే 12th, ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ నర్సెస్ డే. సో ఇది మనకు లేడీ విత్ ద ల్యాంప్ అంటారు చూడండి, ఫ్లోరెన్స్ నైటింగేల్ బర్త్ యానివర్సరీని కమెమరేట్ చేస్తూ సెలబ్రేట్ చేస్తాం. ఈ ఇయర్ 2026 వచ్చేసి ఇంటర్నేషనల్ నర్సెస్ డే థీమ్ అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్ అని. అంటే నర్సెస్ బాగున్నప్పుడే హెల్త్ కేర్ సిస్టమ్ బాగుంటుంది అని. చాలా హెల్త్ కేర్ సిస్టమ్స్ సక్సెస్ అవ్వడానికి, ఫెయిల్యూర్ అవ్వడానికి వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్స్ నర్సింగ్. నార్మల్గా మనకు చెప్తుంటారు చూడండి, భగవంతుడికి భక్తునికి అనుసంధానం అన్నట్టు. సో పూజారులు కావచ్చు, మనకు రిలీజియస్ పరంగా చేసేవాళ్ళు, మనకు మనసులో భక్తి ఉంటుంది. దేవుడు మన కోరికలను మన్నించేవాడు, మన పాపాలని క్షమించేవాడు, మన నిజమైన న్యాయమైన ఆశలను తీర్చేవాడు. ఇవన్నిటికీ కూడా ఒక ప్రాపర్ పద్ధతిలో చేసేవాళ్ళు. అట్లా డాక్టర్ అనేవాళ్ళు వైద్యో నారాయణ హరి అంటారు కదా, ఎంతో వాల్యూ ఇస్తాం. సో అంతే వాల్యూ మనకు నర్సింగ్ స్టాఫ్ కూడా ఉంది. చాలా సందర్భాల్లో ఇండియా లాంటి కంట్రీస్లో ఏమవుతుందంటే నర్సింగ్ సర్వీసెస్కి ఫైనాన్షియల్గా, అంటే వాళ్ళకి ఇచ్చే శాలరీస్ కానీ, రెస్పెక్ట్ కానీ ఎందుకో కొరవడింది. వెస్టర్న్ కంట్రీస్లో, డెవలప్డ్ కంట్రీస్లో చాలా ఎక్కువ గౌరవం, చాలా మంచి పే ఉంటుంది. డాక్టర్స్తో ఆల్మోస్ట్ ఈక్వల్ పే ఉంటుంది, వర్కింగ్ అవర్స్ బాగుంటాయి, లైఫ్ స్టైల్ బాగుంటుంది. సో ఇయర్ మెయిన్ థీమ్ కూడా అదే అనమాట. ఎంపవర్ చేయాలి నర్సెస్ని, వాళ్ళ సర్వీసెస్ని, క్వాలిటీ సర్వీసెస్ని అర్థం చేసుకొని వాళ్లకు న్యాయమైన, వాళ్ళకు రావాల్సిన శాలరీస్ రావాలి, డ్యూ కావాలి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్లకు రావాల్సిన గౌరవం ఖచ్చితంగా మనం ఇవ్వాలి. వాళ్ళు హెల్తీగా ఉంటేనే ఏ హాస్పిటల్ సిస్టమ్ అయినా పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. అండ్ నేను అబ్రాడ్లో వర్క్ చేసినప్పుడు కూడా నాకు మంచి రిలేషన్ ఉండేది కేరళ నర్సెస్తో, ఫిలిపీన్స్తో. సో వాళ్ళు సపోర్ట్ చేయడం వల్లే ఒక కొత్త ఎన్విరాన్మెంట్లో నేను అడ్జస్ట్ అయ్యాను. సో ఐ హోప్ ఆల్ అవర్ సిస్టర్స్ అంటాం వాళ్ళను. విష్ యూ వరల్డ్ హ్యాపీ నర్సెస్ డే. థ్యాంక్ యూ.